ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. సింహరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, సింహరాశి వారు చాలా జాగ్రత్తగా వినండి. ఈ రాబోయే 24 గంటల తర్వాత ఏం జరగబోతుందో వింటే మీరే ఆశ్చర్యపోతారు. మీ కళ్లను మీరే నమ్మలేరు. ఈ కలియుగంలోనే మొదటిసారిగా ఇంతటి పెద్ద అద్భుతం ఈ రాబోయే 24 గంటల నుండి మొదలై రాబోయే 4 రోజుల వరకు జరుగుతుంది. ఈ రాబోయే రోజుల్లో గ్రహ స్థానాలు మారడం వల్ల పరమశివుడు మరియు దుర్గామాత ఆశీస్సులతో జరగబోయే అద్భుతాన్ని చూసి సింహరాశి వారు అవక్కవుతారు. చెవులు తెరిచి వినండి. జాగ్రత్తగా ఈ మాటను గుర్తుపెట్టుకోండి. సింహరాశి వారి స్వభావమే రాజసం. మీరు పుట్టుకతోనే ఒక నాయకుడి లాంటి గుణం ఉన్నవారు. ఎవరి ముందు తల వంచడం మీకు నచ్చదు. మనసు చాలా విశాలమైనది. ఎదుటి వారి సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారు. సమాజంలో గౌరవంగా జీవించాలని అనుకుంటారు. కానీ మీ ఈ మంచి స్వభావాన్ని కొందరు అవకాశంగా తీసుకున్నారు. ఇకపై మీ శత్రువులు మీ కాళ్ల వద్దకు వస్తారు. మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే చాలా కాలంగా సింహరాశి వారు తమ గంభీరమైన స్వభావాన్ని పక్కన పెట్టి మౌనంగా ఉంటూ ఎంతో సహించారు. సొంత వాళ్ల మధ్య ఉంటూ ఎన్నో కుట్రలను చూశారు. నమ్మకం పేరుతో జరిగిన మోసాలను భరించారు. నమ్మకానికి ప్రతిఫలంగా లభించిన వెన్నుపోటును అనుభవించారు. ఏ తప్పు చేయకుండానే అవమానాలను గుండెల్లో దాచుకున్నారు. ఇప్పుడు ఆ మాటలన్నిటికీ లెక్క పైనున్న దేవుడి స్థానంలో నమోదయ్యింది. ఇది మీకు లభిస్తున్న ఆఖరి అవకాశం. అందుకే అప్రమత్తంగా ఉండండి. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, మీరు సింహరాశి వారు కాబట్టి ఎవరికి కీడు కోరుకోలేదు. పగ తీర్చుకోవడానికి బదులుగా ఓపికను ఎంచుకున్నారు. మీరు ప్రశాంతంగా ఉంటూ అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకొని ఆ దైవశక్తిని మనసులోనే తలుచుకున్నారు. ఇప్పుడు ఆ శక్తి నిద్రలేచి పనిచేయడం మొదలు పెడుతుంది. ఆ దైవశక్తి మీ చుట్టూ ఒక తెగని రక్షణ గోడలాగా నిలబడింది. ఇది కేవలం ఒక సాధారణ వీడియో మాత్రమే కాదు, చాలా కాలంగా మీ అదృష్టానికి పడిన అడ్డంకులు తెరిచే ఒక ముఖ్యమైన అదృష్టమని చెప్పవచ్చు. సింహరాశి వారి మనసులో తరచుగా ఒక ప్రశ్న వస్తూ ఉండవచ్చు. హఠాత్తుగా కొంతమంది ప్రవర్తన మీ పట్ల ఎందుకు మారిపోయింది అని. అలాగే నిన్నటి వరకు మీ ముందు బిగ్గరగా మాట్లాడిన వారి గొంతు ఈ రోజు ఎందుకు తగ్గిపోయిందని. కొందరు మిమ్మల్ని చూసి ఎందుకు ముఖం తిప్పుకుంటున్నారని. మరికొందరు ఎలాంటి కారణం లేకుండానే మీతో దూరం పాటిస్తూ కూడా మీ కదలికలపై ఎందుకు నిఘా వేస్తున్నారా అని. దీనికి కారణం ఏమిటంటే లక్ష్మీమాత మరియు హనుమంతుడు. ఎందుకంటే ఒక నిజమైన భక్తుడికి రక్షించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ సంకేతం భక్తుడి కంటే ముందుగా అతని శత్రువులకే అర్థమవుతుంది. మీ బాధలను చూసి ఎగతాళి చేసిన వారి మనసు ఈ రోజున తీవ్ర ఆందోళనకు గురవుతుంది. మీరు ఇక ఎప్పటికీ నిలదొక్కుకోలేరని గట్టిగా నమ్మిన వారు కూడా ఈ రోజు నుండి రాత్రులు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. పైనుండి తీర్పు రావడం మొదలయ్యిందని వారి మనసుకు తెలుస్తుంది. దేవుడు ఒక నిర్దోషిని రక్షించడానికి వచ్చినప్పుడు మొదట అన్యాయం చేసిన వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. వారి బుద్ధి గందరగోళానికి గురవుతుంది. వారి మనసే వారిని భయపెట్టడం ప్రారంభిస్తుంది. బహుశా గత కొంతకాలంగా సింహరాశి వారి మనసు స్పష్టమైన కారణం ఏది లేకుండానే తీవ్రమైన బరువుగా అనిపించి ఉండవచ్చు. సింహరాశి వారు సాధారణంగా చాలా ధైర్యవంతులు. కానీ అలాంటి మీకే ఒక్కోసారి హఠాత్తుగా కంగారు, మరికొన్నిసార్లు తెలిసిన వారితో మాట్లాడిన తరువాత తీవ్రమైన అలసట అనిపించి ఉండవచ్చు. ఎవరో మీ శక్తిని, మీ ఉత్సాహాన్ని, మీ ప్రశాంతతను లాగేస్తున్నట్టు మీకు అనిపించి ఉండవచ్చు. అనేక సార్లు మీ శక్తులు మీ చుట్టూ ఒక ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నాయని మీరు భావించి ఉండవచ్చు. కానీ నిజం ఏమిటంటే ఆ ప్రమాదాన్ని మీ మెదడు గుర్తించడానికి ముందే మీ మనసు అయితే పసిగట్టేసిందండి. మనసు ఆ దేవుడితో ఒక భాగం. అది అబద్ధాన్ని, మోసాన్ని, దాగి ఉన్న చెడు ఆలోచనలను ఆలస్యంగానైనా సరే ఖచ్చితంగా గుర్తుపడుతుందండి. అలాగే భగవంతుడు చెప్పినట్లుగా మనిషి లోపల మనసు ప్రశాంతంగా, నిజాయితీగా ఉంటే అతడు నిజానికి, అబద్ధానికి మధ్య ఉన్న తేడాను గుర్తుపడడం మొదలు పెడతాడు. ఈ కారణం చేతనే మీ నిద్ర హఠాత్తుగా మెలకువ వచ్చేస్తుంది. పాత ముఖాలు పదే పదే గుర్తొస్తాయండి. కొన్ని బంధాల యొక్క అసలు స్వరూపం మిమ్మల్ని లోపల నుండి కలవర పెట్టడం ప్రారంభించేస్తుందండి. ఇదంతా ఊరికే జరగడం లేదని గుర్తుంచుకోండి. ఇది మీ జీవితంలో రాబోయే పెద్ద మార్పు ముందస్తు సంకేతం మాత్రమే. రాబోయే 24 గంటల నుండి మొదలై 4 రోజుల వరకు మీ జీవితంలో ఈ మార్పులన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అయితే సింహరాశి వారు మీకు కూడా ఇలాగే జరుగుతుందా? అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును నిజంగా ఇదే జరుగుతుంది అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, మీ జీవితంలో కూడా ఇలాగే జరుగుతూ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును ఇలాగే జరుగుతుంది, మమ్మల్ని ఆ భగవంతుడు రక్షిస్తారు అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఒక పదమే కాదు, ఆ భగవంతుడితో ఏకం చేసే అదృష్ట మంత్రం. మరియు ఒకసారి మీ గత కాలాన్ని గుర్తు చేసుకున్నట్లయితే
ఏ తప్పు చేయకపోయినా మీరు ఎన్నిసార్లు అవమానాలను భరించారో, ప్రజల కఠినమైన మాటలను విని కూడా ఎన్నిసార్లు ఎదురు చెప్పకుండా మౌనంగా ఉండిపోయారో, మీ హృదయం లోపల ఎన్నిసార్లు ముక్కలయ్యిందో, కానీ మీ రాశి లక్షణం ప్రకారం ముఖంపై నవ్వును, ఆత్మగౌరవాన్ని చెరగనివ్వలేదు. మీరు గొడవలకు కోరుకోలేదు, ఎవరిని కిందకి లాగడానికి ప్రయత్నించలేదు. మీ పనిపైన దృష్టి పెట్టి మీ దారిన మీరు వెళ్లిపోయారు. కానీ కొంతమంది మీ ప్రశాంతతను, మీ మనశ్శాంతిని మీ చేతకానితనంగా అనుకున్నారు. మీరు భయపడుతున్నారని భావించారు. మీ మౌనానికి అర్థం వారి కుట్రను మీరు గుర్తుపట్టలేకపోవడమేనని పొరపాటు పడ్డారండి. మీరు ఎప్పటికీ నిజాన్ని గుర్తుపట్టలేరని వారు మనస్ఫూర్తిగా నమ్మేస్తున్నారు. కానీ మౌనంగా ఉండే వ్యక్తి వెనక ఆ శివుడి దయ ఉంటే సమయం మారడానికి ఎక్కువ సమయం పట్టదని వారికి తెలియదు కదా. అలాగే భగవంతుడు ప్రతి అవమానానికి ఆ క్షణమే కోపంతో సమాధానం ఇవ్వలేరు. సరైన సమయం కోసం వేచి చూస్తారు. మంచి మార్గాన్ని వదల్లేదు. చివరికి అబద్ధపు రాజ్యం తన సొంత తప్పుల బరువులకే కూలిపోతుంది. అందుకే మౌనం అంటే ఓడిపోవడం కాదు. చాలాసార్లు మౌనం అనేది రాబోయే గొప్ప విజయానికి పునాది వేసే ఒక పెద్ద ఓపిక వంటిదని గుర్తుంచుకోండి. ఇప్పుడు సింహరాశి వారి జీవితంలో ఆ సమయం మొదలయ్యింది. ఈ రాబోయే రోజుల్లో ఎలాంటి అనవసరమైన గొడవలు లేకుండా పరిస్థితులు మారిపోతాయి. మిమ్మల్ని పట్టించుకొని వారు ఇప్పుడు మీ దగ్గర అవ్వడానికి సాకులు వెతుకుతారు. మిమ్మల్ని ఒంటరిగా వదిలేసిన వారు హఠాత్తుగా మీ క్షేమ సమాచారాలు అడగడానికి వస్తారు. కానీ గుర్తుంచుకోండి, తిరిగి వచ్చే ప్రతి ఒక్కరూ మన వాళ్ళు కాకపోవచ్చు. కొందరు ప్రేమతో కాదు, భయంతో తిరిగి వస్తారు. తమ చేతులతో ఉందనుకున్న ఆట యొక్క దిశ ఇప్పుడు మారిపోతుందని సంకేతం వారికి అందింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. కొంతమంది మీతో మాట్లాడేటప్పుడు కంగారుగా ఎందుకు కనిపిస్తున్నారో అని ఆలోచిస్తే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. కొందరు మీతో కళ్ళు కలిపి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, కొందరు హఠాత్తుగా అవసరానికి మించి తీపి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఏమిటంటే హనుమంతుల వారు తన భక్తుడి చుట్టూ రక్షణ గోడను కట్టినప్పుడు ముందుగా శత్రుల మనసులో భయం చేరుతుంది. వారి నిర్ణయాలు దెబ్బతింటాయి. వారి ప్రణాళికలు ఒకదానికొకటి తగులుతుంటాయి. వారి మాటలు తడబడతాయి మరియు వారి సొంత మనసే వారి పాత తప్పులను గుర్తు చేస్తూ భయపెడుతుంది. మరియు పైనుండి రక్షణ మొదలైనప్పుడు మనిషి ప్రతి చోటికి వెళ్లి తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు. అతడు సమయమే అతని పక్షాన నిలబడుతుంది. పరిస్థితులే అతని తరపున మాట్లాడతాయి. మనం చేసిన పనులే సమాధానమిస్తాయి. పరమశివుడు న్యాయం చేయడంలో ఆలస్యం చేయవచ్చు, ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి మారడానికి అవకాశం ఇస్తారు. కానీ న్యాయం జరిగే సమయం వచ్చినప్పుడు అబద్ధానికి నిలబడే అవకాశం కూడా దొరకదు. ప్రమాదపు గంటలు మీకోసం కాదు, మీ అమాయకత్వాన్ని అడుగడుగున స్వార్థానికి వాడుకున్న వారి కోసం మృగుతుంది. కొంతమంది మీకు దూరంగా ఉంటూ కూడా మీ ప్రతి కదలికపై దృష్టి పెట్టడం మీరు గమనించే ఉంటారు. పైకి వారు ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల తీవ్రమైన ఆందోళనతో ఉన్నారు. తాము ఒంటరిగా బలహీనంగా అనుకున్న వ్యక్తి ఇప్పుడు ఏ సాధారణ మనిషో కాకుండా స్వయంగా దైవశక్తి రక్షిస్తుందని వారికి మెల్లగా అర్థమవుతుంది. మీతో జరిగిన అన్యాయం ఏది వృధా పోలేదని సింహరాశి వారు మీ మనసులో గట్టిగా నమ్మండి. మీ ప్రతి మౌనానికి లెక్క రాయబడుతుంది. మీ కంట జారిన ప్రతి కన్నీటి చుక్కకు ఆ దేవుడు చూశాడు. రాత్రి చీకటిలో మీరు దాచుకున్న ప్రతి బాధ పైకి చేరింది. ఇప్పుడు ఆ లెక్కలన్నీ మెల్లగా తేలబోతున్నాయి. అయితే అసలైన ప్రమాదం కూడా ఇంకా పూర్తిగా మీ ముందుకు రాలేదు. ఎందుకంటే మీ అతిపెద్ద శత్రువు దూరంగా కాదు, మీకు అత్యంత దగ్గరలోనే కూర్చొని ఉన్నారు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేరుగా దాడి చేసే శత్రువు అంత ప్రమాదకారి కాదు, కానీ సొంతం అనిపిస్తూ లోపల నుండి ఒకరి వేళ్లను నరికేసే వ్యక్తి అత్యంత ప్రమాదకారి. మీ ముందు మీకు తోడుగా ఉన్నట్లు నటిస్తూ మీ వెనక నుండి మిమ్మల్ని పతనం చేయడానికి కుట్రలైతే పన్నే వ్యక్తి పట్లే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు పైనున్న ఆ శక్తి మీకు ఆ ముఖం యొక్క అసలు రూపాన్ని చూపించబోతుంది. మీరు బహుశా ఊహించి కూడా ఉండారు. ఏ వ్యక్తిని అయితే మీరు ఎక్కువగా నమ్మారో ఆ వ్యక్తి మెల్లగా మీ బలహీనతగా మారారు. సింహరాశి వారు ఎవరినైనా నమ్మినట్లయితే గుడ్డిగా నమ్మేస్తారు. అదే మీకు మైనస్ అవుతుంది. అతనికి మీ ప్రతి విషయము, మీ భయాలు, మీ భావోద్వేగ గాయాలు, మీరు ఎక్కడ విరిగిపోతారో, ఏ విషయానికి మిమ్మల్ని మీరు నిందించుకుంటారో అతనికి స్పష్టంగా అన్ని తెలుసు. ఆ సమాచారాన్ని అతడు తన స్వార్థానికి ఉపయోగించుకుంటారు. నమ్మక ద్రోహి యొక్క అత్యంత భయంకరమైన రూపం ఇదే. బయటి వ్యక్తులు తమ వద్ద ఉన్న సమాచారం మేరకే నష్టం కలిగించగలరండి, కానీ సొంత అని చెప్పి దగ్గరయ్యే వ్యక్తి మీ మనసు యొక్క లోతులకు చేరుకుంటారు. గుర్తుంచుకోండి, కొందరు వ్యక్తులు మీ ప్రతి నిర్ణయం మధ్యలో వచ్చి నిలబడేవారు. మీరు ఏదైనా మంచి పని ప్రారంభించాలనుకున్నప్పుడు వారు మీ మనసులో భయాన్ని నింపేస్తారండి. మీరు ముందుకు సాగాలని ప్రణాళిక వేసుకున్నప్పుడు ఇది నీ వల్ల కాదని, సమయం బాగోలేదని, జనాలు చాలా తెలివైన వారని, నువ్వు గెలవలేవు అని చెప్పేస్తారు. వారి మాటలు మీరు ప్రేమానురాగాలు, అనురాగం, అనుభావం అనుకుంటారు. కానీ నిజమేమిటంటే సింహరాశి వారి ఎదుదల చూసి వారికి భయం. మీరు మీ సింహరాశి శక్తిని గుర్తుపట్టిన రోజున తమ ప్రభావం తగ్గిపోతుందని భయం
భయం వారికి ఉంటుంది. అందుకే మీరు నిరంతరం మిమ్మల్ని మీరు అనుమానిస్తూ ఉండాలని వారు కోరుకుంటున్నారు. వారు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. ఎందుకంటే ఆత్మవిశ్వాసం మేల్కొన్న మరుక్షణమే తమ కుట్రల వలయం ముక్కలవుతుందని వారికి తెలుసండి. ఇప్పుడు దేవుడు మెల్లగా మీకు ప్రతినిజాన్ని చూపించబోతున్నాడు. అందుకే కొందరితో మాట్లాడిన తర్వాత మీ మనసు మునపటి కంటే ఎక్కువగా బరువుగా మారుతుంది. కొందరి పక్కన కూర్చుంటే లోపల ఊపిరాడినట్లుగా అనిపిస్తుంది. గతంలో ఆత్మీయతను ఇచ్చిన కొన్ని గొంతులు ఇప్పుడు మీ మనసును ఆందోళనకు గురి చేస్తున్నాయండి. దీనికి కారణం మీ మనసు అబద్ధం యొక్క వాసనను గుర్తుపట్టడమేనని గుర్తుంచుకోండి. మితిమీరి తీపిగా మాట్లాడే ప్రతి ఒక్కరు మంచి కోరేవారు కాదు. కలిసి నడిచే ప్రతి ఒక్కరు కూడా నమ్మకమైన వారు కాదు. కొందరు కేవలం మీ బలహీనతను తెలుసుకోవడానికి మీతో ఉంటారు. తద్వారా సరైన సమయంలో ఆ బలహీనతని మీపై ప్రయోగిస్తారు. సింహరాశి వారి జీవితంలో వ్యక్తిగత విషయాలు మీరు చెప్పకుండానే ఇతరులకు చేరిపోవడం కూడా మీరు అనుభవించే ఉంటారండి. మీ సమస్యలు నలుగురిలో చర్చగా మారాయి. మీ బాధను చూసి ఎగతాళి చేశారు. కొంతమందికి తెలిసిన విషయాలు మాత్రం బయటికి ఎలా వెళ్లాయని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. దీనికి సమాధానం ఒకటే, మీ శత్రువు దూరంగా లేడు. అతను మీ పక్కనే కూర్చొని మీ మాటలు వింటున్నారు. అతడు ముందుగా మీ బాధను తగ్గించేవాడిలాగా, కానీ తర్వాత అవే మాటలు ఇతరులకు చేరవేసేవాడు. అతడు మీ భయాన్ని తగ్గించలేదు కదా, పైగా దాన్ని మరింత పెద్దగా చేసి మీ ముందు పెట్టేవాడు. మీ ముందు నిలబడే ఆ వ్యక్తి సింహరాశి వారు ఎప్పటికీ సొంత కాళ్లపై నిలబడకూడదని, రాచరికపు వెలుగుల్లోకి రాకూడదని లోపల కోరుకున్నాడు. ఇలాంటి వారు నేరుగా దాడి చేయరు. వారు మెల్లగా మనిషి ఆత్మవిశ్వాసాన్ని డొల్ల చేస్తారు. మీ అంతటా మీరే మీ శక్తిని నమ్మడం మానేయాలని వారు కోరుకున్నారు. మీరు పోరాడకుండానే ఓటమిని అంగీకరించాలని, తద్వారా మీలో అర్హత లేదని తర్వాత అనాలని వారు చూస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి వారు మొగంపై నవ్వుతూ ఉంటారు. మీ ఓటమిని వారు తమ దిగులుగా చూపిస్తారు. మీ బలహీనతను సానుభూతి ముసుగులో దాచి పోషిస్తుంటారు. గుర్తుంచుకోండి, మీ చుట్టూ ఉంటూ నిరంతరం చెడు మాటలు మాట్లాడేవారు ప్రతి మంచి అవకాశంలోనూ ఏదో ఒక ప్రమాదాన్ని వెతికేవారు. ప్రతి సంతోషంలోనూ అనుమానాన్ని నింపేవారు. వారు మీ బలహీనంగా ఉన్నప్పుడు వారు మరింత చురుగ్గా మారేవారు. ఎందుకంటే మీ బలహీనతే వారికి శక్తినిస్తుంది. మీరు బాధలో ఉండడమే వారికి నచ్చుతుంది. కానీ 24 గంటల తర్వాత నుంచి 4 రోజుల్లో గ్రహాల సంచారం వల్ల పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఇప్పుడు అదే వ్యక్తులు భయాన్ని అనుభవిస్తారు. తాము తొక్కిపెట్టిన సింహరాశి వ్యక్తి ఇప్పుడు ఆ దైవశక్తి నీడలోకి వెళ్తున్నాడని వారికి ముందే తెలిసిపోయింది. రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా మనుషుల ప్రవర్తనను గమనించండి. కొందరు అసాధారణంగా మంచిగా నటించడానికి ప్రయత్నిస్తారు. కొందరు పదే పదే మీ క్షేమ సమాచారాలు అడుగుతారు. కొందరు పాత గొడవలను ముగించే మాట్లాడతారు. కానీ ప్రతి నవ్వు వెనుక ప్రేమ ఉందో లేదో చూడాలి. చాలా మంది పశ్చాత్తాపంతో కాదు, భయంతో తిరిగి వస్తారు. తమ తప్పుల ఫలితాలు తమకు కనిపిస్తుంది. అందుకే పైనుంచి స్పష్టమైన సంకేతం ఏమిటంటే ఇకపై సింహరాశి వారు మీ మాటలపై అత్యంత నియంత్రణ కలిగి ఉండాలండి. మీలోని ఆవేశాన్ని పెంచి మీరు కోపంలో ఏదో ఒక మాట మాట్లాడాలని, దాని తర్వాత మీకే వ్యతిరేకంగా తిప్పాలని శత్రువు చూస్తున్నారు. మీరు భావోద్వేగానికి గురై దానికి బదులిచ్చి మీ స్థానాన్ని మీరే బలహీనపరచుకోవాలని అతడు కోరుకుంటున్నారు. అందుకే ఈ సమయంలో మీ మౌనమే మీ శక్తివంతమైన ఆయుధం. అలాగే భగవంతుడు మనసును అదుపులో ఉంచుకునే వ్యక్తికి మనసే మిత్రుడని, మనసు ఆధీనంలో ఉండే వ్యక్తిని మనసే శత్రు అని చెప్పాడు. కోపం వచ్చిన క్షణంలో తనను తాను ఆపుకునే వ్యక్తి కేవలం ఒక గొడవను మాత్రమే కాదు, తన భవిష్యత్తును కూడా సురక్షితం చేసుకుంటాడు. ప్రతి యుద్ధము కూడా పెద్ద గొంతుతో గెలవదు. కొన్ని యుద్ధాలు ఓపిక, నిదానమే మరియు సరైన సమయం కోసం వేచి చూడడం ద్వారా గెలవబడతాయి. పదే పదే రెచ్చగొట్టిన ప్రశాంతంగా ఉండే వ్యక్తి వెనక ఏదో ఒక గొప్ప లోపలి శక్తి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు సింహరాశి వారితో కూడా అదే జరుగుతుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా నిజమని మీ మనసును తాకినట్లయితే తప్పకుండా అవును, ఆ భగవంతుడు మమ్మల్ని రక్షిస్తారు అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇది ఒక పదం కాదు, ఆ దైవశక్తుడి లీల మీ జీవితంలోకి దిగుతుంది. ఈ కారణం చేతనే పైనున్న శక్తి మిమ్మల్ని పదే పదే తప్పుడు సమాధానాలు ఇవ్వకుండా ఆపుతుంది. అనేక సార్లు మీరు కోపంతో సమాధానం ఇవ్వాలనుకున్నారు, కానీ లోపల నుండి ఏదో శక్తి మిమ్మల్ని ప్రశాంతపరిచింది. అనేక సార్లు మీరు అందరి ముందు వారి అసలు రూపాన్ని బయట పెట్టాలనుకున్నారు, కానీ హఠాత్తుగా మీ మనసు మారింది. దాన్ని మీరు మీ బలహీనత అనుకున్నారు, కానీ అది మీ రక్షణ. లక్ష్మీమాత ఒక భక్తుడి రక్షించినప్పుడు కేవలం బయట ప్రమాదాలను మాత్రమే తొలగించారు, శత్రువు ఉపయోగించుకోగల తప్పుడును మీరు చేయకుండా కూడా కాపాడతారు. సరైన సమయం వచ్చినప్పుడు నిజం తనంతట తానే బయటకు వస్తుందని ఆయనకు తెలుసు. నిజం దేవుడి వ్యవస్థ ద్వారా బయటకు వచ్చినప్పుడు నిర్దోషి పదే పదే వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఈ రోజున అవసరానికి మించి నవ్వుతున్న వారు
తమ లోపలి భయాన్ని దాచుకుంటారు. మిమ్మల్ని ఇతరుల దృష్టిలో బలహీనంగా చూపించడానికి ప్రయత్నిస్తున్న వారు స్వయంగా లోపల సురక్షితంగా లేరు. తమ సమయం మారుతుందని వారు గ్రహిస్తున్నారు. అహంకారమే మనిషి చేసే చిన్న పెద్ద పొరపాటు. అలాగే రావుడి వద్ద జ్ఞానం, శక్తి, సంపద అన్ని ఉన్నాయి, కానీ అహంకారం అతని బుద్ధిని కమ్మేసింది. సంకేతాలు వచ్చినా అతను తనను తాను మార్చుకోలేదు. చివరికి అతని రాజ్యం అతని అహంకారం వల్లే అంతమైపోయింది. ఈ శత్రువుల నుండి కూడా రాబోయే రోజుల్లో అలాంటి ఒక పెద్ద పొరపాటు జరుగుతుంది. అది వారి అసలు రూపాన్ని బయటపెడుతుంది. అయితే చాలా త్వరలోనే మిమ్మల్ని తీవ్రంగా గాయపరిచిన ఆ వ్యక్తి ఏదో ఒక పెద్ద తప్పు చేస్తాడు. అతని అతి విశ్వాసమే అతని అసలు ముఖాన్ని బయటపెడుతుంది. ఈసారి సింహరాశి వారు ఎలాంటి కుట్రలు పన్నవలసిన అవసరం లేదు. ఎవరిని బతిమాలవలసిన అవసరం లేదు. మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇప్పుడు ఈ మనుషులు చేసే కుట్రల నుండి దాటి పైనున్న దేవుడి కోర్టుకు చేరింది. అక్కడ న్యాయం ఎటువంటి హంగామా లేకుండా, ముందస్తు హెచ్చరికలు లేకుండా జరుగుతాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ న్యాయాన్ని ఎవరు ఆపలేరు. ఇది మీరు తీర్చుకునే పగ కాదు. ఇది మీ లోపల దాగి ఉన్న నిజం యొక్క ఫలితమని గుర్తుంచుకోండి. ఇది మీ మౌన బాధకు లభించే సమాధానం. రాత్రి చీకటిలో మీరు ఒంటరిగా తుడుచుకున్న కన్నీటికి లెక్క అని చెప్పొచ్చు. సింహరాశి వారు అనుకుంటే చాలా విషయాలు బయట పెట్టేవారే, కానీ మిమ్మల్ని మీరు ఆపుకున్నారు. విషయాన్ని దేవుడికి వదిలేశారు. బహుశా ఆ క్షణంలోనే పైనున్న శక్తి మిమ్మల్ని రక్షించే బాధ్యతను తన చేతిలోకి తీసుకుంది. ఎవరి చూసి మీ మనసు విరిగిపోతుందో ఇప్పుడు వారే అస్థిరంగా మారారు. ఎవరి మాటలైతే గతంలో మీ ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేయాలనుకున్నారు, ఇప్పుడు వారి గొంతుల్లో ఆ బలం ఉండదు. మిమ్మల్ని ఇతరుల వ్యతిరేకంగా రెచ్చగొట్టిన వారు ఇప్పుడు తమ సొంత అబద్ధాలలో, పాత మాటల్లో చిక్కుకుంటారు. మనం చేసే పనుల ఫలితం ఎప్పుడు తన చిరునామాను మర్చిపోదు. దాని మార్గం పొడవైనది కావచ్చు, కానీ అది దానికి జన్మనిచ్చిన వ్యక్తి వద్దకే తిరిగి చేరుకుంటుంది. మోసం చేసిన వ్యక్తి ముందుకు ఈ రోజున ఆ మోసమే నిలబడుతుంది. ఒక నిరపరాధిని ఏడ్పించిన వ్యక్తి యొక్క మానసిక ప్రశాంతత మొదట దెబ్బతింటుంది. ప్రశాంతంగా ఉన్న వ్యక్తి యొక్క నిస్సహాయతను స్వార్థానికి వాడుకున్న వ్యక్తికి నెమ్మదిగా నిద్ర దూరమవుతుంది. ఇప్పుడు మీ శత్రువు జీవితంలో ఆ ఫలితం మొదలయ్యింది. రాబోయే సమయంలో కొందరు హఠాత్తుగా ఒంటరిగా మిగిలిపోవచ్చు. ఎప్పుడు చుట్టూ జనం ఉండే వ్యక్తుల లోపల ఖాళీగా అనిపిస్తుంది. వారి సొంత మనుషుల వారికి దూరమవుతారు. వారి మాటల ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే పైన ఉన్న శక్తి ఒకరి అహంకారాన్ని దెబ్బతీసినప్పుడు మొదటగా వారి అబద్ధపు ప్రభావం, నకిలీ గౌరవం బలహీనపడుతుంది. మిమ్మల్ని బలహీనంగా భావించిన వారు ఇప్పుడు మీ మౌనాన్ని చూసి భయపడతారు. మరి స్నేహితులారా, సింహరాశి వారు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదో వారికి అర్థం కావడం లేదు. ఇన్ని దెబ్బలు తిన్నా మీరు ఒక సింహరాశిలా ఎలా నిలబడ్డారు, పూర్తిగా ఎందుకు విరిగిపోలేదని వారు ఆశ్చర్యపోతున్నారు. మీరు మునపటి కంటే ఎంత ప్రశాంతంగా ఎలా మారారని ఆలోచిస్తున్నారు. దీనికి కారణం ఇప్పుడు మీ వెనుక కేవలం మీ వ్యక్తిగత శక్తి మాత్రమే కాదు, దైవ కృప నిలబడి ఉంది. మరియు భగవంతుడి కృప ఒకరిపై కురిసినప్పుడు అతని శత్రువు మనసే అతనికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలవుతుంది. అతనికి ప్రతి దిశలోనూ ప్రమాదం కనిపిస్తుంది. అతని నిర్ణయాలు తలకిందులవుతాయి. అతడు అల్లిన వలలో అతడే చిక్కుకుంటారు. కొందరు చిన్న చిన్న విషయాలకే కోపంతో ఊగిపోవడం మీరు గమనించే ఉంటారు. కొందరు కారణం లేకుండానే చిరాకు పడుతుంటారు. కొందరు పైకి మామూలుగా కనిపిస్తున్నప్పటికీ వారి ముఖాల్లో అలజడి స్పష్టంగా కనిపిస్తుంది. తప్పు చేశామనే భయం మనిషి లోపల ప్రశాంతంగా ఉండనివ్వదు. న్యాయం జరిగే సమయం దగ్గర పడింది. మొదట తప్పు చేసిన వారి మనసు సంకేతాలు ఇవ్వడం మొదలవుతుంది. పరమశివుడు ఈ ప్రపంచంలో శక్తి మరియు న్యాయం యొక్క సమతుల్యతను కాపాడతాడు. ఒకరు ఇతరులకు ఎంత బాధ కలిగించారో ఒకనొక సమయంలో అదే బాధను వారు తమ లోపల అనుభవించవలసి వస్తుంది. అందుకే ఈ రోజు పైకి సంతోషంగా కనిపిస్తున్న ముఖాలు లోపల తీవ్రంగా విరిగిపోయి ఉండవచ్చు. వారి నటన ఇప్పుడు ఎక్కువ కాలం నిలబడదు. మరి సింహరాశి వారి కేవలం ప్రశాంతంగా ఉండి మీ సమయం మారే దిశ వచ్చేసిందని అర్థం చేసుకోండి. చాలా కాలం పాటు మీరు ఇతరుల సౌకర్యం కోసం మిమ్మల్ని మీరు ఆపుకున్నారు. బంధాలను కాపాడుకోవడానికి మీ మనసును కాల్చుకున్నారు. పదే పదే అవమానమనే విషయాన్ని తాగి కూడా ఎవరిని నిందించలేదు. మీరు ఆ పరమశివుడు చేదును లోపల దాచుకున్నవారు, కానీ ఇతరులపై కక్కలేదు. కానీ గుర్తుంచుకోండి, దేవుడి విషయాన్ని గొంతులోనే ఉంచుకున్నాడు, కానీ గుండెల్లో కాదు. అందుకే మీరు కూడా పాత బాధను మీ గుర్తింపుగా మారనివ్వకూడదు. సహనం కలిగి ఉండడం గొప్పదే, కానీ మీ రాజస్వానికి తగిన విధంగా మిమ్మల్ని నిరంతరం గాయపరిచే వారి ముందు నిస్సహాయంగా ఉండిపోవడం మంచిది కాదు. ఇప్పుడు సింహరాశి వారు క్షమించడంతో పాటు వివేకాన్ని కూడా కలిగి ఉండాలి. మరి స్నేహితులారా, అలాగే మీరు పాటించవలసిన శక్తివంతమైన పరిహారాల గురించి కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరియు సింహరాశి అధిపతి సూర్యుడు. ఈ రోజుల్లో ఉదయం రాగి పాత్రలో నీరు తీసుకుని కొద్దిగా ఎర్రటి అక్షంతలు లేదా ఎర్రటి పూలు వేసి సూర్యుడికి నీటిని సమర్పిస్తూ ఓం సూర్యాయ నమః అని 11 సార్లు జపించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి శత్రు భయాన్ని తొలగిస్తుంది. ఈ రోజున హనుమాన్ చాలీసా లేదా వీలైతే సుందరకాండలోని ఒక అధ్యాయం పఠించండి. శత్రువుల కుట్రలు, దృష్టి దోషాలు మరియు నమ్మక ద్రోహుల వల్ల కలిగే ప్రతికూల శక్తుల నుండి ఇది మీకు అభ్యర్థమైన రక్షా కవచంగా పనిచేస్తుంది. అలాగే పరమశివుడికి ఒక రాగి చెంబులో నీరు లేదా పాలు సమర్పించి
పాటించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ మనసులోని ఆందోళనను, పాత బాధలు తుడిచిపెట్టి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అలాగే ఈ రాబోయే రోజుల్లో ఏదో ఒక రోజు, ముఖ్యంగా మంగళవారం లేదా ఆదివారం పేదలకు లేదా ఆలయంలో ఎర్రటి పప్పు, ఎర్రటి వస్త్రాలు లేదా బెల్లం దానం చేయండి. ఇది మీ గ్రహ బలాన్ని పెంచి అడ్డంకులను తొలగిస్తుంది. అలాగే ఈ రోజున కనీసం 1 గంట పాటు సంపూర్ణ మౌనాన్ని పాటించండి. అనవసరమైన కోపం, ఆవేశంలో మాట జారకుండా ఉండడానికి మరియు వ్యతిరేక సంభాషణ నుండి దూరంగా ఉండడానికి ఇది చాలా ముఖ్యమైన ఆత్మరక్ష పరిహారం. మరియు స్నేహితులారా, ఈ పరిహారాలు పూర్తి నమ్మకంతో పాటించండి. అంతా శుభమే జరుగుతుంది. మరి స్నేహితులారా, సింహరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.